ఓకే, సో అమర్నాథ్ గారు మీరు చెప్పిన నెంబర్స్ అన్ని చెప్తున్నారు, ఫైన్. నేను ఒకటి అడుగుతాను. ఇప్పుడు ఇందాక రాహుల్ గాంధీ గారు అడిగిన దాంట్లో నుంచి అపీజ్ అల్లైస్ అనే పాయింట్ తీసుకుందాం. యాక్చువల్లీ హాలో ప్రామిసెస్ టు దెమ్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ అదర్ స్టేట్స్ అని ఆయన కోట్ చేశారు. నేను ఒకటి అడుగుతాను. ఇప్పుడు బేసికలీ 10 ఏళ్ల నుంచి ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగింది. నేను టైటిల్ కూడా పెట్టాను, నమో నవ్యాంధ్ర అని చెప్పేసి టైటిల్ కూడా మేము పెట్టాము. యాక్చువల్లీ ఆంధ్రప్రదేశ్ గురించి మనం మాట్లాడాల్సిందని అనిపించింది నాకు. యాక్చువల్లీ ఈవెన్ తెలంగాణ గురించి మాట్లాడాలి. సో ఈ ఆంధ్రప్రదేశ్ గురించి, ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగింది అనే నెరేటివ్ అయితే తెలంగాణలో, ఐ మీన్ తెలుగు రాష్ట్రాల్లో అయితే బలంగానే వినిపించినారు కదా. సో ప్రతి సందర్భంలో నేను గత 15 సంవత్సరాల నుంచి నేను మీడియాలోకి వచ్చిన రోజు నుంచి ప్రతి బడ్జెట్ నేను చూస్తూ ఉన్నాను. సో ప్రతి బడ్జెట్ రోజు నేను డిస్కషన్స్ చేస్తూనే ఉన్నాను. గత 10 సంవత్సరాల నుంచి అయితే లిటరల్లీ ఈ అంశం లేకుండా అయితే చర్చ లేదు. 2014 నుంచి ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్, రైట్. సో గత 5-6 బడ్జెట్లో ఏ రోజు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రస్తావన లేదు, రైట్. బట్ ఈరోజు ఆంధ్రప్రదేశ్, అప్పుడు ప్రతిసారి అడిగిన ప్రతిసారి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రస్తావన లేదండి అన్న ప్రతిసారి కూడా, లేదంటే ఒక స్టేట్ ప్రస్తావన ఎందుకు ఉంటుందండి, ఓ యూనియన్ బడ్జెట్ అండి అట్లా అని చెప్పుకుంటూ వచ్చారు. బట్ ఈ రోజు ఎన్డీఏ పార్ట్నర్ కాబట్టి, ఈ రోజు టీడీపీ మీద డిపెండెన్సీ ఉంది కాబట్టే ఈరోజు ఏపీకి సంబంధించిన ప్రస్తావన చేశారు. ఇంతవరకు అసలు ప్రస్తావన లేదు ఒకసారి కూడా. అంటే అలా ఎందుకు అనుకుంటారు? జగన్మోహన్ రెడ్డి గారు సరిగ్గా అడగకపోయి ఉండవచ్చు. ఆయన ప్రపోజ్ చేసిన అంశాలు అయి ఉండకపోవచ్చు. అడిగితేనే ఇస్తారు, ఇప్పుడు ప్రెజర్ కాదండి. నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. 10 సంవత్సరాలలో టీఆర్ఎస్ గవర్నమెంట్ తెలంగాణలో ఒక నవోదయ పాఠశాలకు 5 ఎకరాలు కలెక్ట్ చేసి పెట్టండి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో అంటే ఒక్క నవోదయ పాఠశాల కూడా చేయలేకపోయింది. అండ్ అంటే యూనియన్ మినిస్ట్రీ హెచ్ఆర్డి వాజ్ రెడీ టు ఫండ్ 5 crore ఇమ్మీడియట్లీ ఫర్ నవోదయ పాఠశాలలకు. సో ఒక్క డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో కూడా నవోదయకి ఇవ్వలేదు. సైన్స్ సిటీ కడతాము, తార్నాకలు ఎక్కడైనా మీరు ల్యాండ్ ఇవ్వండి, ఒక 30 ఎకరాలు అంటే ఒక ఇంచు జాగా కూడా ఇవ్వకుంటే సిఎస్ఐఆర్ అనే ఒక సంస్థలో, కేంద్ర సంస్థలో ఒక చిన్న ల్యాండ్ తీసుకొని 1 ఎకరా స్థలంలో సైన్స్ సిటీ కట్టాల్సి వచ్చిందండి. ఇక్కడ మాదాపూర్లో మన సంగీత అకాడమీ కోసము, సంగీత నాటక అకాడమీ కోసం ల్యాండ్ అడుగుతూ ఇవ్వకుంటే చివరికి ఒక జస్ట్ 450 గజాలలో ఒక చిన్న సంగీత నాటక అకాడమీ కట్టుకోవాల్సి వచ్చిందండి. ఎందుకు సార్ ఇది? ఎవరికి నష్టం చేస్తున్నది? ఒక ప్రభుత్వం, ఇంకో ప్రభుత్వం. అంటే కేంద్ర ప్రభుత్వం అంటే ఏంది? వాళ్ళు చంద్రమండలంలోనూ అంగారక గ్రహంలోనూ పరిపాలించారు కదా. కేంద్రం అంటే రాష్ట్రాల యొక్క అమల్గమేషన్ ఇస్ యూనియన్ గవర్నమెంట్. జస్ట్ లెట్ మీ కంప్లీట్ సాయి గారు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయినా, తెలంగాణ గవర్నమెంట్ అయినా కేంద్రాన్ని, ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ ఏ దేశంలో వస్తున్నా సార్? తెలంగాణ రావట్లేదా? రీజనల్ రింగ్ రోడ్కు 12,000 కోట్ల రూపాయలు ఎవరు ఇస్తున్నారు సార్? కేంద్ర ప్రభుత్వం, ఇంక్లూడింగ్ రీహాబిలిటేషన్ అండ్ అక్విజిషన్ ఆఫ్ ల్యాండ్. రెండోది 83,000 కోట్ల రూపాయల నేషనల్ హైవేస్ తెలంగాణలో శాంక్షన్ అయినాయి. అది తెలంగాణకు రావా సార్? తెలంగాణ పౌరులు దాని ప్రయాణం చేయరా? ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన అర్బన్ కింద ఇవాళ మోర్ దెన్ 2 lakh హౌసెస్, 2 లక్షల పైన హౌసెస్ మన తెలంగాణకు రాబోతున్నాయి. దమ్ముంటే రేవంత్ రెడ్డిని కట్టమని చెప్పండి, ఒక్క సంవత్సరంలో కట్టమని చెప్పండి. వెంకటస్వామి గారు, మీరు ఛాలెంజ్ ఏం చేస్తున్నాను? 1 కోటి హౌసెస్ ఇవాళ అనౌన్స్ చేశారు కదా, 1 కోటి హౌసెస్ అనౌన్స్ చేశారు కదా ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన అర్బన్ కింద. రేవంత్ రెడ్డికి దమ్ముంటే 2 లక్షల ఇల్లు 1 సంవత్సరంలో కట్టుమనండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.